ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణకు కొత్త సీఎస్ ఎవరనే ఉత్కంఠకు ఎండ్ కార్డ్ పడింది. తెలంగాణకు తదుపరి సీఎస్గా సంజయ్ జాజు పేరు దాదాపు ఖాయమైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఈ నెలాఖరులో రిటైర్ అవుతున్నారు. ఆయన స్థానంలో కేంద్ర సర్వీసులో ఉన్న సంజయ్ జాజు బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇన్నాళ్ళు సీఎస్ రేసులో 4 సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ కేంద్ర సర్వీసులో ఉన్న సంజయ్ జాజుని ప్రభుత్వం ఎందుకు ఎంపిక చేసింది? దీని వెనుక ఉన్న కారణం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో నూతన ప్రభుత్వ కార్యదర్శి ఎవరైన దానిపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు స్థానంలో కొత్త సీఎస్ ఎంపిక దాదాపు ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం ఈ నెలతో ముగియనుండడంతో ఆయన స్థానంలో 4 సీనియర్ అధికారుల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ముఖ్యంగా సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ తదుపరి సీఎస్గా నియమిస్తారని ప్రచారం సాగింది. ఆయన కాని పక్షంలో మరికొందరు సీనియర్ల పేర్లు చర్చకు వచ్చాయి. వీరిలో ఎవరో ఒకరికి తదుపరి సీఎస్గా బాధ్యతలు అప్పగిస్తారని టాక్ వినిపించింది. కానీ వీరందరినీ పక్కన పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర సర్వీస్లో ఉన్న సంజయ్ జాజు వైపు మొగ్గు చూపడం అధికార వర్గాల్లో కొత్త చర్చకు తెరతీసింది. తాజాగా హస్తిన పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై కేంద్ర హోంశాఖతో చర్చలు జరపడం, ఆ వెంటనే కేంద్ర సర్వీసులో ఉన్న సంజయ్ జాజును తిరిగి రాష్ట్ర కేడర్కు పంపుతూ హోంశాఖ కీలక నిర్ణయం తీసుకోవడం చకచక జరిగిపోయాయి. ఆ వెంటనే సీఎం రేవంత్ రెడ్డిని కాబోయే కొత్త సీఎస్ సంజయ్ జాజు మర్యాదపూర్వకంగా కలవడం, తాజా పరిణామాలు, పరిపాలనపరమైన అంశాలపై ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఇక 1992 బ్యాచ్ తెలంగాణ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు దాదాపు 13 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు కేంద్ర సర్వీసుల్లో పనిచేశారు. తెలంగాణ కేడర్ అధికారులలో ఇంత ఎక్కువ కాలం కేంద్ర సర్వీసుల్లో పనిచేసిన వారిలో జాజు ఒకరు. కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శిగా, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కీలక బాధ్యతల్లో పనిచేశారు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్గా సేవలందించారు. గతంలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా సమర్థవంతంగా పనిచేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి సంజయ్ జాజు వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం కేంద్రంలో ఆయనకున్న విస్తృత అనుభవం, పరిచయాలేనని తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పలు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు, నిధులు సాధించేందుకు కేంద్ర మంత్రిత్వ శాఖలతో బలమైన సమన్వయం అవసరమని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం తెలంగాణ సర్కార్ హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ, మూసీ నది పునర్జీవన ప్రాజెక్టు, కొత్త విమానాశ్రయాల అభివృద్ధి, రీజనల్ రింగ్ రోడ్, ప్రతిపాదిత బుల్లెట్ రైల్ కారిడార్లు, రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టు, భారత్ ఫ్యూచర్ సిటీ వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు, ఆర్థిక సహకారం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలో సంజయ్ జాజుకున్న అనుభవం, అక్కడి పని విధానంపై ఉన్న అవగాహన తెలంగాణకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి విశ్వసిస్తున్నట్లు సమాచారం. అయితే సీఎస్ పదవి కోసం సీనియర్ అధికారులు జయేష్ రంజన్, వికాస్ రాజ్ వంటి వారి పేర్లు కూడా పరిశీలనకు వచ్చాయి. కానీ సుదీర్ఘ సర్వీస్, కేంద్రంలో ఉన్న నెట్వర్క్ ను దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి సంజయ్ జాజును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అందుకే పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను పక్కన పెట్టి మరీ జాజును ఎంపిక చేశారని సమాచారం. మొత్తం మీద తెలంగాణకు వచ్చిన కొత్తలో కేంద్ర సర్వీసులోకి వెళ్లిన సంజయ్ జాజు దాదాపు పుష్కర కాలం తర్వాత తిరిగి స్వరాష్ట్రానికి రాబోతున్నారు. త్వరలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తే 2029 ఫిబ్రవరి వరకు ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉంది. కానీ తెలంగాణకు తదుపరి సీఎస్ రేస్లో ముందు వరుసలో నిలిచిన అధికారులందరికీ షాక్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కొత్త సీఎస్ ఎంపికలో మాత్రం బిగ్ ట్విస్ట్ ఇచ్చారని అధికార వర్గాల్లో హాట్ చర్చ అయితే జరుగుతున్నట్టు టాక్.